హలో అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలకొచ్చేస్తే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏదో ఒక్క చిన్న పాయింట్ నచ్చినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక బ్లాగర్‌ను కాబట్టి డైలీ నా లైఫ్‌లో ఏం జరుగుతాయో, నేనేం చేస్తున్నానో అది మాత్రమే చూపించగలుగుతాను కాబట్టి మీకు బోర్ కొట్టినా సరే సో కొంచెం చూస్తే మీకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది కదా అనేసి నేను ఈ బ్లాగ్స్ అనేటివి షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి ఐ థింక్ ఒక 5 అండ్ 6 మినిట్స్ మాత్రమే ఉంటుంది. చిన్న వీడియోనే కాబట్టి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. ఇంకాస్త మందికి రీచ్ కావాలి అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్‌గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసుకున్న తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాము అనేసి కిచెన్‌లోకి అయితే వచ్చానండి. ఈరోజు లంచ్‌కి వచ్చేసి సింపుల్‌గానే నాకు ఇంకా ఆ టైం కూడా లేదు కాబట్టి ఫాస్ట్‌గా ఏదవుతుందా అనేసి రాత్రి ఇవైతే నేను అలసందలు అంటాం కదండీ! అవైతే ఒలిచి పెట్టుకున్నాననమాట. ఫాస్ట్‌గా ఇక్కడైతే ఒక పొయ్యి మీద ఆ రైసు, ఒక పొయ్యి మీద వచ్చేసి ఇంకా ఆ పుల్లగూరకేసాను అండ్ స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఉడకబెడుతున్నాను. కుక్కర్‌లో అయితే వేసేసాను. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే దొరుకుతున్నాయి కదా! హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా అనేసి 4:00 లేదా 5:00 ఆ టైంలో తినొచ్చు అనేసి నేనైతే ఉడకబెడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పుల్లగూర అంటామండి. అలసందలతో చాలామందికి తెలియకపోవచ్చును. ఆల్మోస్ట్‌గా తెలిసి కూడా ఉండొచ్చును. ఈ మాట ఎందుకంటున్నా అంటే మా హస్బెండ్‌కి అయితే పుల్లగూర అంటే ఏమిటో కూడా తెలియదనమాట. నేను మా అమ్మ వాళ్ళు చేస్తారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తుంటే మా హస్బెండ్‌కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో, ఇలా అలసందలతో అయితే చాలామంది పులుసులే చేసుకునేవాళ్ళు. నాకు పులుసులంటే ఇష్టం ఉండదు కాబట్టి, మా పిల్లలకు అందుకు ఇష్టం ఉండదు కాబట్టి, నేనైతే అలసందలతో పుల్లగూరనే చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కదా! నా ప్రాసెస్‌లో నేను ఎలా చేస్తాననేది క్విక్‌గా అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఏమీ లేదండి. పప్పు మాదిరే ఇంగ్రీడియెంట్స్ అన్నీ సేమ్ టు సేమ్ అవేనండి. ఏమంటే అక్కడ కంది బ్యాళ్ళు వేస్తాము పప్పుకు. ఇక్కడ వచ్చేసి మనం అలసందలు అనేటివి వేస్తామనమాట. ఉడికిన తర్వాత పప్పు గిన్నెతో రామేసి ఇంక తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా! అలాగేనండి. సేమ్ టు సేమ్ పప్పు చేసినట్టే చేసుకోవాలనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి కిచెన్‌లో నాకు ఆహ్, స్టవ్‌కు ఆపోజిట్‌లోనే స్టవ్‌కు ఎదురుగానే సెల్ఫ్ ఉంటుంది కదండీ! అవన్నీ కూడా గ్రాసరీస్ అన్నీ కూడా నిండుకున్నాయన్నమాట. అందుకనేసి వాటినన్నింటిని కడిగేసి ఇలా తుడిచేసి ఆరబెట్టేశాను. అందులో ఉన్నటివన్నీ కూడా నేను తీసేసాననమాట. ఇలా ఎక్కువగా గ్రాసరీస్ అయిపోయినాయనుకోండి, అవి ఎప్పుడెప్పుడైతే నేను వాష్ చేస్తూ ఉంటాను. ఈసారి ఎక్కువగా అయిపోయినాయి కదా అనేసి ఇంకా సెల్ఫ్‌ని క్లీన్ చేద్దాం. ఇంక ఫెస్టివల్ కూడా వస్తుంది కదా అనేసి అవన్నీ కూడా వాష్ చేసేసి అలా తుడిచేసి ఆరబెట్టేసి సెల్ఫ్‌లో కూడా మంచిగా తుడిచేశాను. సెల్ఫ్ లైనర్స్ ఉంటాయి కదండీ! అవి కూడా వాష్ చేశాననమాట. మళ్ళీ అయితే సర్దుకోవాలి. ఈ లోపల కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంక నేను వెళ్తున్నాను. ఇదొచ్చేసి లెమన్ రైస్ అండి. మేము మీల్స్‌కైతే ఇలా మీల్స్‌కొచ్చేసి ఇలా రైస్ అయితే పెట్టేవాళ్ళం కాదు ఇంతకుముందు. రీసెంట్‌గానే స్టార్ట్ చేశామండి. కొంచెం రైస్ అంటే లెమన్ రైస్ కానివ్వచ్చు, టమోటా రైస్, వెజిటబుల్ రైసు అలా అయితే పెడుతున్నాము. తర్వాత ఇంకా యాజ్ యూజువల్‌గా వెజ్ థాలీ ఎలా ఉంటుందో ఆ ఐటెమ్స్ అన్నీ అయితే సర్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి రోజుకు ఎన్ని పార్సెల్స్ పోతాయో అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే 11 నుంచి అయితే ఇలా ప్యాకింగ్ అయితే హ్మ్, చేసుకుంటారండి. 12 కల్లా కూడా మొత్తం సెట్ సెట్ చేసేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎప్పుడు చూపియలేదు కదా అనేసి జస్ట్ సింపుల్‌గా అయితే చూపించాను. ఇంక ఇక్కడ అంతా ఆల్ డన్ అండి. మొత్తం అయితే ఇంకా అప్పటికప్పుడు వేడి వేడిగా ఉండాలి కాబట్టి వేడి కోసం అనేసి ఇలాంటి వాటిల్లో పెడతారనమాట. కింద వాటర్ ఏసేస్తారు. అవి వచ్చేసి మనం అది ఆన్‌లో ఉంటుంది కాబట్టి 4:00 అయినా కూడా వేడి వేడిగానే ఉంటాయి కర్రీస్ అన్నీ కూడా. ఇంకా రైస్ విషయానికొస్తే అండి రోజుకు ఎన్ని సార్లు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా మంచిగా చేస్తూ ఉంటామండి. ఒక్కసారిగా రైస్ మార్నింగే చేసేసి అదే పెట్టమనమాట. ఎప్పటికప్పుడు అయితే అన్నం అనేది చేస్తూనే ఉంటాము. మేమైతే అన్నీ గమనించుకుంటూ గంటకు ఆహ్, రైస్ అనేది సరిపోతుందా లేదా వచ్చే మనుషులను బట్టిచ్చి చేస్తూనే ఉంటాము. కాబట్టే మా హోటల్‌లో
2:00 వచ్చినా కూడా వేడి వేడిగా సర్వ్ చేస్తాము. వచ్చినోళ్ళు కూడా తృప్తిగా తినేసి, కడుపు నిండా తినేసి మంచిగా కర్రీస్ మంచిగా ఉన్నాయి, మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా పెడుతున్నారు అనేసి చాలామందైతే మాకైతే మంచి మంచి కాంప్లిమెంట్స్ అండ్ ఆశీర్వాదం ఇచ్చిపోతుంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది కదండీ. ఎందుకంటే దగ్గర నుండి చూస్తున్నాను కదండీ. చాలా అంటే చాలా తృప్తిగా, హ్యాపీగా వెళ్తారనమాట. మా మా ఉద్దేశ్యం కూడా అదేనండి. మేము స్టార్ట్ చేయడానికి కూడా మా ఇంటికి వచ్చిన అతిథులు మేము ఎలా చూసుకుంటామో, హోటల్‌కి వచ్చిన వాళ్ళని కూడా అంతే ప్రేమగా కొసరి కొసరి వడ్డించుతూ ఎవరికీ ఎటువంటి లోటు రాకోకుండా దగ్గరుండి అందరం చూసుకుంటాం కాబట్టి మయూరి హోటల్ అంటే ఒక బ్రాండ్ అనమాట ప్రొద్దుటూరుకి అంతటికి. ఏదైనా సరే మేము 10 మందికి కడుపు నింపుతున్నామంటే ఆ ఆనందమే వేరు కదా! కాకపోతే ఫ్రీగా కాదులెండి. మా బిజినెసే అది కాబట్టి మేమైతే మంచి క్వాలిటీతో అందరూ మంచిగా తృప్తిగా తినిపోవాలి. ఎటువంటి పేరు పెట్టకుండా పోవాలి అనేసి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ మంచి మంచి క్వాలిటీ ఐటెమ్స్‌ని యూజ్ చేసేసి ఆ సరుకులు కానివ్వచ్చు అవన్నీ కూడా మంచిగానే తయారు చేస్తాము. సో, ఇది వచ్చేసి పైనండి. ఇక్కడంతా కూడా ఒక చిన్న ఆర్డర్ వచ్చింటే దానికోసమే అంతా కూడా చేస్తున్నారు. చిన్నగా వీడియో అయితే తీసుకున్నాననమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.